ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిర్మల్ నుంచి. ఎట్లా ఉంది నిర్మల్ రైతుల పరిస్థితి ఏంది? ఈ రైతుల కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు ఏంది? రైతుల పరిస్థితి ఈరోజు దయనీయంగా ఉందండి. ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, రైతులకు వారి అగ్రికల్చర్కి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈరోజు చూస్తే అది ఏమీ లేదు. కేవలం 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేసి మేము 2 లక్షల పైన ఉన్న వారికి అని మేము చెప్పలేదు. మా రుణమాఫీ పూర్తి అయిపోయిందని చెప్పేసి ప్రకటించుకున్నారు సీఎం గారు. మరి చాలా దారుణం. ఆ రోజు అన్నారు 2 లక్షల పైన మీరు తీసుకోండి, ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో అలా చెప్పి ఈరోజు మాట తప్పి మొత్తం ఒకే విడుదల రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రైతులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ పోయి అప్లై చేసుకోమంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీస్కి అప్లై చేసుకోమంటున్నారు. రైతులు ఆఫీసులో కూడా తిరగడానికి సమయం సరిపోవడం లేదు. కాబట్టి దీనికి నిరసిస్తూ ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు ఇవాళ మీకు రైతుల పరిస్థితి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? మార్పు వచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితుల్లో? ఏం రాలేదండి, ఇంకా అంతకంటే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం కంటే ఆ రోజున్న ప్రభుత్వమే ఎన్నికల ముందు ఇచ్చిన పరిస్థితి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు రైతులు. ఈరోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా అసహనంగా ఉన్నారు రైతులు. సో పంటకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు ఎంత సాయం చేసేది? పంట సాయం, సాగు సాయం సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సాయం చేసేవారండి. ఇప్పుడు 15,000 అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు దాదాపుగా 8 నెలలు 9 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు రైతుల ఖాతాలో ఒక ఎకరం పైసలు కూడా వేయలేదండి. మరి ఎట్లా గడిపిస్తున్నారు? ఏం చేస్తారండి రైతులు? పాపం మళ్ళీ మొదటికి వచ్చిండ్రు, అప్పులు బాకీల దగ్గరికి పోతున్నారు. 3 పైసలు 4 పైసలు 5 పైసలకి వడ్డీలకు తెచ్చుకొని ఈరోజు పంటలు వేసుకున్న పరిస్థితి ఉందండి. దానికి తోడు ఈ వర్షాలు, అధిక వర్షాల వల్ల కూడా చాలా రైతులు నష్టపోయిండ్రు. వారికి పంట నష్టం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ కనీసము ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మా నిర్మల్ నుంచి అయితే ఒక ఎకరం కూడా చెడిపోయిందని చెప్పేసి రిపోర్ట్ పంపలేదండి. అంతే. ఏమో కలెక్టర్ గారు మా దగ్గర పంటలు ఖరాబ్ కాలేదు, మా దగ్గర ఒక ఎకరం కూడా ఖరాబ్ కాలేదని రిపోర్ట్ ఇచ్చిందండి. దాదాపుగా రైతులు ఎంత పంట వేసిందో దాంట్లో సగం పంట నష్టపోయిందండి. వరి వేసిండ్లు, పత్తి వేసిండ్లు, సోయా వేసిండ్లు, పసుపు వేసిండ్లు, ఇవన్నీ కూడా రైతులు సగం వరకు నష్టపోయిందండి. ఖచ్చితంగా మరి ప్రభుత్వం మరి వాళ్ళకి పంట సాయం చేస్తామన్నారు, నష్టపరిహారం ఇంతవరకు కూడా వేయలేదని తెలియజేస్తుంది. ఈరోజు రైతు రుణమాఫీ చేయనందుకు కాంగ్రెస్ ప్రభుత్వము, దానికి వ్యతిరేకంగా మా శాసనసభాపక్ష నాయకుడు నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ధర్నాకు సంఘీభావం తెలపడానికి నిర్మల్ నుండి రైతులం అనేక మంది విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి కాలేదు. 2 లక్షల కన్నా లోపున్న రైతులకు మాత్రం రుణమాఫీ చేసింది తప్ప 2 లక్షల పైన ఉన్న రైతులకు ఈ రోజులలో బ్యాంకులన్నీ కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్సూరెన్స్ కట్టించుకోవడానికి ప్రతి రైతుకు కూడా 3 ఎకరాల రైతున్నా కూడా 2 లక్షల పైన లోన్ ఇస్తున్నారు. దానివల్ల 2 లక్షలు 1,000, 2 లక్షలు 2,000, 3 లక్షలు ఎంత లోన్ ఉన్నా కూడా వాళ్ళకు రుణమాఫీ కాలేదు. 90% రైతులకు రుణమాఫీ జరగలేదు. కాబట్టి తక్షణమే రైతుకు ఎంత రుణాలు ఉన్నా కూడా వారి అకౌంట్లలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి, ఖరీఫ్ సీజన్ ఈ రోజుగా పూర్తి అయిపోతుంది కాబట్టి ఖరీఫ్ యొక్క ఎకరానికి 7,500 ఇవ్వాల్సినటువంటి నీ రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రైతులకు ఇప్పుడు పండించే వరి పంటకు సన్న వడ్లే కాకుండా దొడ్డు రకమైన వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, రైతుల బతుకులలో అన్నారు. మార్పు వచ్చిందా? ఎటువంటి మార్పు లేదు. గత ప్రభుత్వంలో ఉన్న 5,000 రూపాయలు టైం కాస్ట్ ఇప్పుడు అది కూడా లేదు. తర్వాత రైతులంటే గుర్తుందా? రైతుల్ని మర్చిపోయింది. వాళ్ళు హైడ్రా ఎంబడబడ్డారు. హైడ్రా అనుకుంటా హైడ్రాతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికి ప్రభుత్వ పెద్దలు ముందుకున్నారు తప్ప వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల యొక్క స్థితిగతులు బాగుపరచడానికి, రైతుల యొక్క ఆర్థిక స్తోమతను బాగుపరచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము పత్తి వేస్తాము, వరి వేస్తాము, టర్మరిక్ వేస్తాము, పసుపు, మొక్కజొన్న. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు పంట వేసే టైంకి సాయం అందేదా? పంట సాయం అందుతుండే. లాస్ట్ మొన్న ఏదైతే ఎలక్షన్ కంటే ముందు కరెక్ట్ ఇన్ టైంలో వేసిండు, అంతకుముందు డిలే చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు దాదాపు 36 ఎకరాలు ఉంది. 36 ఎకరాలు. మరి ఈ ఏడాది ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదు. రైతులు దాని గురించి బాగా తంటాలు పడుతున్నారు.
లేకపోతే రైతు పెట్టుబడి కొద్దిగా బార్డెన్ అనేది తగ్గుతుండే. ఇన్ టైంలో ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేపు నుంచి రబీ స్టార్ట్ అవుతుంది. ముందు ఆ అమౌంట్ రబీ ఆసరా ఖరీఫ్ ఇవ్వలేదు. ఖరీఫ్ది రబీది రెండు కలిపి రిలీజ్ చేస్తే రైతులకు కొద్దిగా చేయూతనిచ్చినట్టు అవుతుంది. ప్రజాపాలన అన్నారు, రైతుల పాలననే అన్నారు కదా, మరి గవర్నమెంట్ అట్లా రైతుల పాలన అనుకొని కొందరు మోసపోయి ఓట్లు వేసినాం, ఓట్లు వేసి గెలిపించినాము. తర్వాత చూస్తే దానికంటే అంత అంత బాగా అనిపిస్తలేదు. మీ పేరు? నల్లా నారాయణ రెడ్డి, ఏడికెళ్ళి వచ్చారు? నిర్మల్. పంటలల్లా పొలంలల్లా మస్తు బిజీ ఉండే రైతులు ఇవాళ హైదరాబాద్ వరకు వచ్చేందుకు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. మాకు పంట తక్కువ వస్తుంది, రేట్ల తక్కువ ఉన్నది, రేటు చక్కగా వస్తలేదు. దాంట్లో దళారీలు బాగా అయినరు. ఇప్పుడు పత్తికి గిట్టుబడి 7,500 రేటు ఉన్నది. మాకేం రెండుతుంది? ఒక్క కూలి ఒక్క కిలోకు 10 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే మాకు అది వచ్చిన రేటు ఏరేటానికి లేబర్కే పోతుంది. ఏం రెండుతుంది? ఇప్పుడు వడ్లు దాన్ని 2,200 పెట్టాడు, బోనస్ 500 అన్నాడు. ఇప్పటిదాకా ఇంకేం ఇవ్వలే. ఇప్పుడు వచ్చే క్రాప్లో మరి ఇస్తారా ఇవ్వరా అది వెనక దేవుడరిగే. మళ్ళీ క్వింటాల్కు 10 రూపాయలు కట్టు. మన లారీ కిరాయి, లారీకి ఇప్పుడు లోడ్ చేస్తున్నాడు వాళ్ళ లారీ డ్రైవర్ 5 రూపాయలు, ఒక్క సంచికి 5 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇక మేము రైతు బతికేది ఎట్లా? రుణమాఫీ అన్నాడు, కొన్ని వేసాడు 2 లక్షలు, చేయలేదు ఇప్పటిదాకా. కొన్ని కడితేనట మళ్ళీ మాఫీ చేస్తాడట. అవి ఎప్పుడు కట్టాలి, అవి ఎప్పుడు మాపు కావాలి? మరి మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఏమంటారు, మీరు పాత కడితే 2 లక్షలు మేము మాఫీ చేస్తాం. మరి మాఫీ చేసినాక ఇస్తారేందో ఇయ్యరేందో, మళ్ళీ నో గ్యారంటీ. ఇయ్యలేదు, మరి ఇవ్వకుంటేనే ఇయ్యలేడు. ఇచ్చినాక మేము గ్యారంటీ ఇచ్చినాక ఎందుకంటాం మేము అట్లా? ఇవ్వకుంటేనే కదా మేము అనేది. 6 గ్యారెంటీలకే లేవి 2, 3 ఇచ్చిర్రు, అంతే ఇచ్చిర్రు. ఇంకా 4 అవి అట్లనే ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఇచ్చారు రైతన్నలకు. గృహజ్యోతి, ఏది 500 బోనస్, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి అయితే ఇంకా తులం బంగారము 2 లక్షల రూపాయలు. 2 లక్షలు ఇచ్చినది బంగారం అయితే ఏడపోయిందో, ఇచ్చుడే లేదు. ఎన్నో అందాలు ఇచ్చినా కానీ అది ఏం ఇది కాలేదు, ఇవ్వలేదు. ఇప్పటిదాకా అయితే చేయలేదు. బాగా అయితే అనిపిస్తలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, రైతే రాజు అంటారు. రైతును రాజు చేసింది లేదు, వాళ్ళే రాజులు అవుతున్నారు. రాజు అవుతారు, రైతుల పేరు చెప్పుకొని వాళ్ళు రాలేదని రైతునైతే రాజు చేస్తలేరు. రైతుని రాజు అంటారు. ఏం రాజులు ఇక? ఏం చేయాలి? కూలీలు పిరమైనాయి. మేము అమ్మే పంట తక్కువ రేట్ అయింది, మేము పెట్టే కూలీ ఎక్కువైంది. కూలీకి కూడా రెండుతలేడు రైతు. అప్పులపాలే, ఇంకేమున్నది? ఏం లేదు, ఇప్పటిదాకైతే ఏం లేదు. 9 పరిపాలన అయితే ఏం లేదు. అప్పు తెచ్చే పెట్టుడు ఉంటుంది కదా, అప్పు తెచ్చే పెట్టినాం. ఇంకా అప్పు లేకుంటే మన నెట్ బ్యాలెన్స్ ఆడ ఉంటుంది. నెట్ ఉంటే వాళ్ళని ఎవరు కానారు, అప్పు తెచ్చే పెట్టుడా. ఇప్పటిదాకైతే ఏం చెయ్యలేదు ఈ 9 నెలల పాలనలో. మరి వచ్చేది మరి చేస్తాడా చెయ్యడా తెలియదు.